నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 28, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:26. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ చవితి. చవితి తిథి ఏప్రిల్ 27 శనివారం ఉదయం 6:42 అండి. ఏప్రిల్ 28 ఆదివారం ఉదయం 6:26 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర బహుళ పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఏప్రిల్ 29 సోమవారం తెల్లవారితే 2:49 వరకు ఉంటుంది, అంటే ఆదివారం పూర్తిగా ఉంటుంది. తదుపరి షష్ఠి మరియు పూర్వాషాఢ నక్షత్రాలు ఉన్నాయి. ఈరోజు రాశి ధనుర్రాశి పూర్తిగా ఉంటుంది. ఈరోజు జన్మించిన వారు ధనుర్రాశిలోకి చెందుతారు. యోగం శివ, రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 2:04 వరకు. తదుపరి సిద్ధ. కరణం బాలవ ఉదయం 8:24 వరకు. తదుపరి కౌలవ రాత్రి 8:15 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. తిరిగి రాత్రి 1:12 నుండి రేపు తెల్లవారుతనగా సోమవారం తెల్లవారితే 2:49 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుండి తిరిగి సాయంత్రం 5:20 వరకు. రావుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:15 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:19 నుండి తెల్లవారితే 5:07 వరకు. అమృత గడియల రాత్రి 10:24 నుండి రాత్రి 12:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతల్లో ఈరోజు ప్రపంచ భద్రతా దినోత్సవం అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి మరియు బోర్లు తీయటానికి, అదేవిధంగా బారసాల చేయటానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.